నమస్కారం. మన న్యూస్ సమరీ స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. ప్రభుత్వ బడుల్లో క్లిక్కర్ ఆధారిత అభ్యసనం, తల్లిదండ్రులకు లీప్ యాప్లో హోంవర్క్ నోటిఫికేషన్. ఇదంతా ఎందుకంటే పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఐఎఫ్ఐ ద్వారా ఒక వీడియోని పిల్లలకి ఇస్తారు. ఆ పిల్లలు అది చూసి ఏబిసిడి ఆప్షన్స్ నుంచి దాన్ని క్లిక్ చేసి ఆన్సర్ చేయాలి. స్మార్ట్ ప్రశ్న, క్లిక్తో జవాబు. ఇవన్నీ చేసిన తర్వాత వారాంతంలో వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో చూసి లీప్ యాప్లో వీళ్ళ పర్సంటేజ్ని తల్లిదండ్రులకి షేర్ చేస్తారనమాట. ఇది ఇక్కడే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్, ఎంఐటి విద్యాలయాలు, సింగపూర్ అండ్ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఈ క్లిక్కర్ యాప్ని స్మార్ట్గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వ బడుల్లో కూడా ఇది యూజ్ చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు నిర్ధారించారు. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే, 48 గంటల్లోపు ప్రయాణికుల ఇళ్లకు లగేజీలు చేర్చాలి, దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్చలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు, విమానాల టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం, 5వ రోజు 800కు పైగా విమాన సర్వీసులు రద్దు, రంగంలోకి రైల్వే 84 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం. గిరిజనులకు ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు. ఓ పాఠశాల విద్యార్థి గుండెపోటు ముప్పును కనిపెట్టడానికి గుర్తించడానికి ఓ యాప్ని కనిపెట్టారంట. అతను అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి విద్యార్థులకి 4% వడ్డీకి రుణాలు ఇచ్చి విదేశాల్లో చదువుకునేందుకు పంపాలని, వారికి 40 ఏళ్ళు వచ్చే వరకు ఆ రుణం తీర్చే వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. నర్సరీ పాఠశాల అనే పత్రిక, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సలహాలు అందిస్తున్నాం. ఒక మొక్కని రైతుకు అందించే ముందు నర్సరీ వాళ్ళకి కూడా చాలా బాధ్యత ఉంది. ఆ మొక్కకి ఎప్పుడు తెగుళ్ళు వస్తాయనే విషయాన్ని రైతులకు చెప్పాలి అని చెప్తున్నారు. అందుకని చెప్పి నర్సరీ పాఠశాల అనే పత్రిక, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సలహాలు అందిస్తున్నారట. తెలుసుకో. బీపీ, షుగర్ తెలుసుకునే పరికరాలన్నీ అందరూ ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. చాలా మంచి విషయమే. కానీ అవి తెలుసుకునే ముందు ఒక 5 మినిట్స్, కనీసం ఒక 15 మినిట్స్ ముందు ప్రశాంతంగా కూర్చోవాలి, సరైన నిద్ర ఉండాలి. ఇలా డ్రెస్సెస్ మీద కాకుండా నార్మల్గా తీసి చక్కగా పెట్టుకొని అప్పుడు చూడాలి. అప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అది వచ్చినా కూడా 3-5% కరెక్ట్గా చూపదు. దానిలో మీరు ఏం దిగులు పడాల్సిన విషయం లేదని చెప్తున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, వినడం ఒక పెద్ద పని. పక్షుల కిలకిలలు ఎలా వింటామో అలా ఏ అభిప్రాయం లేకుండా మనుషుల్ని వినాలి. అప్పుడే మనం ఏకాగ్రతతో ఆస్వాదించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం.